హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి జూలై 7th నుంచి జూలై 13th వరకు ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట ఇది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ వచ్చాయి. ఇటికలో మనకి ఏంటి అంటే మనకి ఫైనాన్షియల్ అడ్వైజర్‌కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి? దానిలో వాళ్ళు ఏ విధంగా మనకి ఫైనాన్షియల్ జర్నీలో మనకి ఉపయోగపడతారు అండ్ ఎన్‌బీఎఫ్‌సి స్టాక్స్ గురించి ఇచ్చారు. అండ్ ఇన్స్యూరెన్స్ గురించి ఇచ్చారు. అలాగే మీకు అగ్రిగేటర్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాళ్ళకి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయనేది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, మనం ఈ వీడియోలో మనం కంప్లీట్ స్టాక్స్ రిలేటెడ్ గాని, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గాని ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్ ఇదేంటంటే మనకి ఇది ఫ్రీ కంటెంట్ కాదండి. ఇది చాలా ప్రీమియం కంటెంట్. సో, యూట్యూబ్‌లో గాని ఎక్కడ మీకు ఇది ఫ్రీగా అవైలబుల్‌లో ఉండదు. ఏంటి అంటే మన ఛానెల్‌లో మనం ఎవ్రీ వీక్ మనం ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేసి పెడుతున్నాము. సో, మీరు కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని కంపల్సరీ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మ్యాగజైన్ చదవాలన్నా గాని మీకు అట్‌లీస్ట్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. కానీ నేను దీన్ని సింప్లిఫై చేసేసి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఓన్లీ 10 మినిట్స్ బిలోలో 10 మినిట్స్ లోపే నేను చెప్తున్నాను. సో, ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఈ వీక్ మనకి కవర్ స్టోరీ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గురించి ఇచ్చారు. వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి? ఫైనాన్షియల్ జర్నీలో మనకి ఏ విధంగా మనకి డైరెక్షన్ చూపిస్తారు? మనకి ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి మనకి ఆర్టికల్‌లో ఇచ్చింది. ఇప్పుడేంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో మనకి చూసేసి డాటా అవైలబుల్ ఉంది కదా! ఎవ్రీవేర్ మనకి డాటా అవైలబుల్ ఉంది కదా! దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఏంటి అంటే డాటా బట్టి ఇన్వెస్ట్ చేయడం తప్పు కాదు. కాకపోతే మీకు ఫైనాన్షియల్ జర్నీలో లాంగ్ టర్మ్‌లో మీకు వెల్త్ క్రియేషన్ చేసుకోవాలంటే కంపల్సరీ మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి. వారి యొక్క సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. గైడెన్స్ గాని, మీకు ఒక మెంటర్ గాని, మీ ఫైనాన్షియల్ జర్నీలో, మీ పర్సనల్ ఫైనాన్స్ జర్నీలో మీరు పెట్టుకున్నట్లయితే మీకు కంపల్సరీగా మీరు ఎమోషనల్ మిస్టేక్స్ చేసేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ డిసిప్లిన్‌గా మీ ఎస్ఏపీస్ గాని అండ్ స్ట్రాటజిక్ అలోకేషన్ గాని, ఫండ్ అలోకేషన్ గాని మిస్టేక్స్ చేసేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో కంప్లీట్‌గా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ ఫాల్స్ అండ్ రికవరీస్ అని చెప్పేసి ఒక ఇమేజ్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆఫెన్ పానిక్ ఇన్ మార్కెట్ ఫాల్స్ అండ్ రికవరీ యాస్ వెల్ అని చెప్పేసి అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ టైంలో ఎంతెంత పీక్ నుంచి ఎంతెంత కరెక్షన్స్ అయ్యాయో మనం చూడొచ్చు. ఎంత టైంలో రికవరీ అయిందనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. జూన్ 4th 1986లో మనం చూసుకున్నట్లయితే అరౌండ్ పీక్ నుంచి 41% అనేది కరెక్ట్ అయింది. అండ్ వితిన్ 1 ఇయర్ 10 మంత్స్ లో ఆ ఫాల్ అనేది నడిచిందన్నమాట. ఓకేనా. ఆ ఫాల్ అనేది మీకు అప్ టు 1 ఇయర్ 10 మంత్స్ ఆల్మోస్ట్ నియర్లీ 2 ఇయర్స్ వరకు ఫాల్ అనేది నడిచింది. 6 మంత్స్ లో ఓవరాల్ గా రికవరీ అవ్వడం జరిగింది. అండ్ టోటల్ గా మీకు ఇక్కడ టైం చూసుకున్నట్లయితే అరౌండ్ 2.4 మంత్స్ అనేది టైమ్ టేకింగ్ అనేది జరిగిందనమాట. సో, ఇలాంటి టైంలో మీకు ఏమవుతుందంటే మీకు ఇన్వెస్టర్స్ గాని ఏమంటదంటే మార్కెట్స్ మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేసి లాసెస్ ఫేస్ చేసి సో, మార్కెట్ నుంచి బయటికెళ్ళడం అవుతుందనమాట. సో, ఇలాంటి టైంలో మనకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నట్లయితే వాళ్ళు మీకు ఏ విధంగా ఇలాంటి టఫ్ కండిషన్స్‌లో ఎలాంటి బెటర్ డెసిషన్ తీసుకోవాలి అండ్ ఎలా మనకి అప్రోచ్ అవ్వాలి మార్కెట్స్ రిలేటెడ్‌గా అనేది మీకు మంచి గైడెన్స్ లెక్క పనిచేస్తుందనమాట. ఈవెన్ దో ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అయినా ఇప్పుడు మనకి ఇందులో మనకి కవర్ స్టోరీలో ఒక 4, 5 ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ సీఈఓస్ సంబంధించిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఆఫెంట్‌గా వీళ్ళు ఎలా మిస్టేక్స్ చేస్తారంటే మార్కెట్ కలెక్షన్స్‌లో పోర్ట్‌ఫోలియోలో లాసెస్ చూసి ఎగ్జిట్ అవ్వడం గాని, అండ్ వాళ్ళ ఎస్ఐపి కంటిన్యూ చేయకపోవడం గాని, అండ్ స్టాక్స్ ఎర్లీగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం గాని అనేది చాలా మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో, మీది ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి కంప్లీట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇంపార్టెన్స్ అని ఏంటి అనేది కంప్లీట్‌గా ఇచ్చారు. ఇది కవర్ స్టోరీలో చెప్పారన్నమాట. ఓకే. అండ్ మెనీ ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్ కరెక్షన్‌లో ఒక రిటైర్డ్ పర్సన్ 2024లో మనకు మార్కెట్‌లోకొచ్చాడు. ఆయన ఏంటంటే 2025లో మన కరెక్షన్స్ అయినాయి గదా! రీసెంట్ 1 ఇయర్ బ్యాక్ మనకు పీక్ నుంచి మనకు ఆల్మోస్ట్ 15% కరెక్షన్ అయినాయి గదా! సో, అలాంటి టైంలో వీళ్ళు ఏంటి అంటే అడ్వైజర్ ఒక సపోర్ట్ తీసుకొని, ఒక మెంటర్ యొక్క గైడెన్స్ తీసుకొని, ఇలాంటి ఎగ్జిట్ కాల్ తీసుకోకుండా, పానిక్ అవ్వకుండా మంచి బెటర్ యావరేజింగ్ ప్రైసెస్ బై చేసుకుంటూ ఇప్పుడు మన లేటర్ మార్కెట్ రికవరీ అయినాక మంచి ప్రాఫిట్‌లో ఉన్నాడని జెప్పేసి కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇది మీకు గైడెన్స్ ఉంటే, ఒక మెంటార్ ఉంటే మీకు
మీ మిస్టేక్స్ గాని, మీకు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఏంటి అని జెప్పేసి వాళ్ళొక మంచి గైడెన్స్ ఇస్తారనమాట. సో, అందుకే మనకి కంపల్సరీ సోషల్ మీడియాలో మీకు డాటా ఎవ్రీవేర్ ఉంటుంది. ఓన్లీ డాటా ఎలోన్ అనేది మీకు ఫినాన్షియల్ జర్నీలో, ఫినాన్షియల్ ఇండస్ట్రీలో మీకు అది ఎనఫ్ కాదండి. కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అండ్ డిఫరెన్స్ కైండ్ ఆఫ్ మార్కెట్ సైకిల్స్ చూసిన వాళ్ళు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్‌లో గాని, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌లో ఉంటే అది మీకు బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని జెప్పేసి ఈ ఆర్టికల్‌లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గురుస్ రేజ్ అగైన్ అని జెప్పేసి చెప్తున్నారు. అంటే బుల్ మార్కెట్‌లో మనకేమవుతుందంటే ఏ పెన్నీ స్టాక్ ముట్టుకున్నా, ఏ మంచి స్టాక్ ముట్టుకున్నా బుల్ మార్కెట్‌లో అన్ని స్టాక్స్ పెరుగుతాయి గాబట్టి, సో, అందరికీ అన్నీ తెలుసనే ఒక ఇంటెన్షన్ ఒస్తుంది. అంటే సైకాలజీ బిహేవియర్ అనేది ఇలా ఉంటుంది బుల్ మార్కెట్‌లో. సో, డ్యూరింగ్ ద బుల్ మార్కెట్ ఎవ్రీవన్ బికమ్స్ ఎక్స్‌పర్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు అని జెప్పేసి దే దెమ్‌సెల్వ్స్ బికమ్స్ ఎ ఎక్స్‌పర్ట్. అండ్ వారెన్ బఫెట్ ఏం జెప్తున్నారంటే, బుల్ మార్కెట్స్ అయినా, బేర్ మార్కెట్స్ అయినా యూ షుడ్ ఫోకస్ ఆన్ ద లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్ అని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. వారెన్ బఫెట్‌తో కంపేర్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వారెన్ బఫెట్ యొక్క ఫిలాసఫీ గురించి చెప్పారు. నాట్ ఫోకసింగ్ ఆన్ ద షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అన్నమాట. ఎప్పుడైనా గాని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద, లాంగ్ టర్మ్ మనీ క్రియేషన్ మీద ఫోకస్ చేయడం జరిగిందన్నమాట. షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్‌మెంట్స్ గాని, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ రిలేటెడ్ గాని ఎక్కువ ఫోకస్ చేయలేదన్నమాట. సో, ఈ ఆర్టికల్‌లో మొత్తం ఓవరాల్‌గా ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడైనా గాని మీ పోర్ట్‌ఫోలియోలో అలొకేట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, స్టాక్స్‌లో గాని ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్ మీద ఫోకస్ చేయండి. అంతేగాని షార్ట్ టర్మ్‌లో బుల్ మార్కెట్ సైకిల్స్, బేర్ మార్కెట్స్ మీద షార్ట్ టర్మ్ వోలటాలిటీ అండ్ నాయిస్ మార్కెట్ న్యూస్ అనేది అవాయిడ్ చేసి మీరు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేసుకున్నట్లయితే డెఫినైట్లీ యూ విల్ క్రియేట్ సమ్ బిగ్ అమౌంట్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని చెప్పేసి మనకి వారెన్ బఫెట్ ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ప్లానింగ్ లో మనకి ఫ్యామిలీ మనీ కాన్ఫ్లిక్ట్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే మనీ రిలేటెడ్ గా చాలా ఫైట్స్ అవుతా ఉంటాయి కదా, గొడవలు అవుతూ ఉంటాయి, ఇవి ఉంటాయి మనీ రిలేటెడ్ గా అవుతా ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో మదర్ గాని, ఫాదర్ గాని, బ్రదర్ గాని, చిల్డ్రన్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ స్పెండింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. మనీ స్పెండింగ్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి, సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి మనకి ఏం చేయాలంటే, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి మనము మంచిగా అలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిట్స్, మనీ హ్యాబిట్స్ ఎలా స్పెండింగ్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి ఒక ప్రాపర్‌గా అండర్‌స్టాండింగ్ విధంలో మనము అర్థం చేసుకొని, అంటే ప్రీవియస్‌గా ఎలా ఉంది, ఇప్పుడు టైమ్ టు టైమ్ ఎలా గ్రో అవుతుంది మనీ స్పెండింగ్ కల్చర్ గాని అంటే ప్రీవియస్‌గా డిఫరెంట్‌గా ఉండే ఇప్పుడు డిఫరెంట్‌గా ఉంది కదా. టైమ్ టు టైమ్ అడాప్ట్ అవుతాయి కదా. సో, దాని తగ్గట్టు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా స్ట్రాటజిక్‌గా మనము స్పెండింగ్ గాని, సేవింగ్స్ గాని, ఇన్వెస్టింగ్ గాని ఎలా చేసుకోవాలని చెప్పేసి మనం ప్రాపర్‌గా కమ్యూనికేషన్ చేసుకున్నప్పుడే మనకి పర్సనల్ బడ్జెట్స్ గాని అండ్ గోల్స్ గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ గాని బెటర్‌గా మీకు మీ ఫ్యామిలీలో ప్లాన్ చేసుకునే అవకాశాలుంటాయి. అంతేగాని మీరు ఫ్యామిలీతోని డిస్కస్ చేయకుండా, ఎవరితో చెప్పకుండా ఉన్నట్లయితే మీకు అది ఓవరాల్‌గా మీకది మనీ ఫైట్స్, మనీ కాన్‌ఫ్లిక్ట్స్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుందనమాట. సో, వి హావ్ టు డిస్కస్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సెట్ ద సేవింగ్స్ రిలేటెడ్‌గా, స్పెండింగ్ రిలేటెడ్‌గా, ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్‌గా ఒక రూల్స్ అనేది క్రియేట్ చేసుకొని, బడ్జెటింగ్ చేసుకొని దాని తగ్గట్టు ప్లాన్ అవ్వాలని చెప్పేసి ఆర్టికల్‌లో ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్ ఇన్స్యూరెన్స్ గురించి ఇచ్చారు. పెట్ ఇన్స్యూరెన్స్ అనేది మన ఇండియాలో సంవాట్ లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్ అని చెప్తున్నారు. అలాగే ఈ పెట్ ఇన్స్యూరెన్స్ అనేది బోత్ మీకు పెట్టుకి ఇన్స్యూరెన్స్ లెక్క ఉంటుంది. అలాగే మీ సేవింగ్స్ కూడా ఒక ప్రొటెక్షన్ లెక్క మీకు వర్క్ అవుతుందని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీనాక్షి గోయల్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వీళ్ళేంటంటే 2 డాగ్స్ ఉన్నాయి. వీళ్ళు రీసెంట్‌గా మనకి పెట్స్ రిలేటెడ్‌గా ఇంట్లో ఒక చిల్డ్రన్ ఉన్నట్లయితే వాళ్ళు ఇంకో పెట్ పెంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే సింగిల్ చైల్డ్ ఎలోన్ గాకుండా ఇంట్లో పెట్ ఉన్నట్లయితే బెటర్ రిలేషన్‌గా మీకు వర్క్ అవుతుంది అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ థింకింగ్ చేసుకుంటే పెట్ అనేది అడాప్ట్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ మీకు ఇయర్‌లీ ప్రీమియం చూసుకున్నట్లయితే కూడా మీకు ఇయర్‌లీ అట్‌లీస్ట్ ఒక 5,000 అనేది మనకి ఇయర్‌లీ ప్రీమియం ఉంటుంది. ఈ పెట్ రిలేటెడ్ ఇన్స్యూరెన్స్. అండ్ ఇక్కడ 2 డాగ్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 డాగ్స్ సంబంధించిన ఈ ఇన్స్యూరెన్స్ అనేది వితిన్ 5,000లో ఎవ్రీ ఇయర్ మనకి ఇన్స్యూరెన్స్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బజాజ్ వాళ్ళది ఎలా ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళది ఎలా ఉంది, జనరల్ డాగ్ హెల్త్ కవర్ రిలేటెడ్‌గా ఎలా ఉంటాయి అనేయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. సర్జరీ రిలేటెడ్ 10,000 నుంచి 3,00,000 వరకు ఇక్కడ ఎక్స్‌పెండిచర్ కవర్ టైప్‌లో ఏమేమి కవర్ అవుతాయని ఇక్కడ చూసుకోవచ్చన్నమాట పెట్ రిలేటెడ్ ఇన్స్యూరెన్స్. సో, పెట్ రిలేటెడ్ కూడా మీకు ఇంట్లో పెట్ ఉన్నట్లయితే, సింగిల్ చైల్డ్ ఉన్నట్లయితే సో,
సో, పెట్ రిలేటెడ్ గూడా మీరు ఇన్స్యూరెన్స్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ పెట్ రిలేటెడ్. సో, ఇట్ విల్ సేవ్ బోత్ యువర్ పెట్ అండ్ ఫర్ యువర్ సేవింగ్స్ యాస్ వెల్ అని జెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో వచ్చేసి సచ్దేవ్ అని జెప్పేసి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుందరం ఆల్టర్‌నేటివ్ అసెట్ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ అన్నమాట. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే గుడ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఇన్ మిడ్ స్పేస్ అని చెప్తున్నారు. అంటే మిడ్ క్యాప్ కేటగిరీ సంబంధించిన స్టాక్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్‌లో మంచి పర్ఫార్మింగ్ చేసే అవకాశాలున్నాయని జెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే లార్జ్ క్యాప్స్ గూడా చాలా ఓవర్ వాల్యుయేషన్స్‌లో అండ్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ స్పేస్‌లో మనకి సెక్టార్స్ లైక్ పవర్ గాని, ఎన్‌బీఎఫ్‌సి గాని, డిఫెన్స్ గాని, కెమికల్స్ గాని ఇవి మనకి స్ట్రాంగ్‌లీ కెన్ పర్ఫార్మ్ ఇన్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ అని జెప్పేసి మేనేజింగ్ డైరెక్టర్ చెప్తున్నారు ఎండీ. అండ్ మీరు రిలేటెడ్ ఇండెక్స్ ఫండ్స్ చూసుకున్నా గాని మీకు ఇండెక్స్ ఫండ్స్ కూడా మీకు ఫెయిర్‌లీ వాల్యూలో ఉన్నాయి. అంటే ఓవర్ వాల్యూ ఇండెక్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవాలనుకున్నా గాని ఇట్ విల్ బి ఫెయిర్‌లీ వాల్యూడ్ ఫెయిర్ వాల్యుయేషన్స్‌లో ఉన్నాయి. కానీ మిడ్ క్యాప్ కేటగరీలో మాత్రం చాలా మంచి ఆపర్చునిటీస్ చాలా మంచి బై వాల్యూలో మంచి వాల్యుయేషన్స్‌లో మనకి ఎండీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు పోర్ట్‌ఫోలియో అలొకేషన్ చేసుకునేటప్పుడు కూడా మీ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఈక్విటీ గాని, రియల్ ఎస్టేట్ గాని, లైక్ సిల్వర్ గాని, గోల్డ్ గాని అలాంటి అసెట్ క్లాసెస్‌లో కూడా మీరు డిఫరెంట్ అసెట్ క్లాస్‌లో కూడా మీరు డైవర్సిఫికేషన్ చేసుకుంటే మీకు బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ ప్రొఫైల్ రిటర్న్ అనేది కూడా మీకు పోర్ట్‌ఫోలియో వైస్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్పైట్ ట్రేడింగ్ ఎట్ ప్రీమియం వాల్యుయేషన్స్ అండ్ లార్జ్ అండ్ మెనీ మిడ్ క్యాప్ ఫర్మ్స్ ఇన్ సెక్టార్స్ సచ్ యాస్ కేబుల్ అండ్ వైర్స్ గాని, పవర్ గాని, కన్జంప్షన్ రిలేటెడ్ ఆర్ ప్రామిసింగ్ గ్రోత్ పొటెన్షియల్ అని మనకి చెప్తున్నారు. అంటే లార్జ్ క్యాప్ రిలేటెడ్ వాల్యుయేషన్స్ కొంచెం మిడ్ క్యాప్ కేటగిరీలో మంచి మెనీ ఆఫ్ ది స్టాక్స్ కూడా మనకి హైయర్ వాల్యుయేషన్స్ లో ప్రీమియం వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సచ్ యాస్ వైర్స్ గాని, కేబుల్స్ రిలేటెడ్ పవర్ గాని, కన్జంప్షన్ రిలేటెడ్ గాని అప్‌కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మంచి గ్రో అయ్యే అవకాశాలుంటాయని మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్వెస్టింగ్ రిలేటెడ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్ అనమాట. అసలు అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? సో, వాళ్ళని ఏ కేటగరీ వైస్‌లో మనకి డివైడ్ చేస్తారు ఏంటి అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఇండివిడ్యువల్ హూ హావ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఈస్ గ్రేటర్ థాన్ 2 క్రోర్స్ అనమాట. ఓకేనా? మన ఇండియాలో ఉన్న పర్సన్ యాన్యువల్ ఇన్‌కమ్ అబోవ్ 2 క్రోర్స్ అండ్ 2 క్రోర్స్ అబోవ్ ఉన్నట్లయితే వాళ్ళు అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్ లెక్క వి కెన్ కన్సిడర్ అనమాట. ఆర్ వాళ్ళ నెట్ వర్త్ గాని, అంటే వాళ్ళ అసెట్స్ గాని, వాళ్ళ లయబిలిటీస్ గాని మనకు తీసేసినంక అసెట్స్‌లో లయబిలిటీస్ అవన్నీ తీసేసినంక మనకి నెట్ వర్త్ వస్తుంది. ఆ నెట్ వర్త్ 7.5 క్రోర్స్ అని ఉన్నట్లయితే వి కెన్ కన్సిడర్ యాస్ అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్. ఇది కాకుండా మీరు యాన్యువల్ ఇన్‌కమ్ అబోవ్ 1 సీఆర్ ఉన్నా పర్లేదు. కాకపోతే ప్లస్ 5 సీఆర్ నెట్ వర్త్ ఉన్నా గాని మీకు అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి సెబీ దగ్గర మనము అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్ లెక్క రిజిస్టర్ అవ్వచ్చు. సో, వీళ్ళకి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయంటే లైక్ పీఎంఎస్‌లో గాని, ఏఎఫ్‌లో గాని గిఫ్ట్ సిటీ ఏఎఫ్స్ అంటే పీఎంఎస్ అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్. ఏఎఫ్ అంటే ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ రిలేటెడ్‌గా జనరల్‌గా అయితే రెగ్యులర్ ఇన్వెస్టర్స్‌కి అయితే పీఎంఎస్‌లో అయితే 50 లాక్స్ ఉంటుంది. కాకపోతే అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్‌కి రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్‌కి 10-25 లాక్స్‌లో కూడా మనం ఈ పీఎంఎస్‌లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట ఇండియాలో. అండ్ ఆల్టర్‌నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌లో కూడా చూసుకున్నట్లయితే రెగ్యులర్ వాళ్ళకి 1 సీఆర్ ఉంటుంది. అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్‌కి అయితే 25-50 లాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ గిఫ్ట్ సిటీ కూడా చూసుకున్నట్లయితే గిఫ్ట్ సిటీ ఏఎఫ్స్ అంటే గిఫ్ట్ సిటీ అంటే గ్లోబల్ యాక్సెస్ ఉంటుందన్నమాట. గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ యాక్సెస్ ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి గిఫ్ట్ సిటీ ఏఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే. సో, ఇక్కడే చూసుకున్నట్లయితే $1.5 లాక్ అనేది రెగ్యులర్ ఇన్వెస్టర్‌కి ఉంటుంది. అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్‌కైతే అరౌండ్ $25,000 అనేది మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడేంటంటే ఇండియాలో మనకు ఓన్లీ 649 అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వేరాజ్ యూఎస్‌లో అయితే 2.4 సీఆర్ అగ్రిగేటెడ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే మన ఇండియాలో ఎందుకు తక్కువున్నారంటే దేర్ ఆర్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అన్నమాట. ఈ అగ్రిగేటెడ్ రిలేటెడ్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్‌లో గాని, ల్యాక్ ఆఫ్ వాళ్ళకు మైండ్ సెట్ గాని అనేది మనకి ఇండియన్ ఎకనామీకి అంత అవేర్‌నెస్ అసలు లేదన్నమాట. సో, మనం చూసుకున్నట్లయితే సో, వీళ్ళకి క్రియేటెడ్ ఇన్వెస్టర్స్‌కి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బిగ్ బిగ్ మనీని యాక్సెస్ చేసుకున్నందుకు, బిగ్ బిగ్ ఫండ్స్‌ని యాక్సెస్ చేసుకున్నందుకు బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, యూ కెన్ మన ఇండియాలో ఇంకా చాలా అవేర్‌నెస్ అనేది
అప్‌కమింగ్ ఎకనామిక్ గూడా చాలా బూస్ట్ అవ్వడానికి చాలా పొటెన్షియల్ ఉందని జెప్పేసి మనము దీని ద్వారా అర్థం జేసుకోవచ్చు. సో, ఇది మనకి ఇన్వెస్టింగ్ ఆర్టికల్‌లో మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వారం సంబంధించిన ఒక ఎన్‌బీఎఫ్‌సి స్టాక్స్ ఇచ్చారు. రీసెంట్‌గా మనకి ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ అని కట్ జేసింది కదా! సో, దాని రిలేటెడ్‌గా దాన్ని కంపెనీస్ రిలేటెడ్‌గా లోన్స్ గాని అండ్ కన్జంప్షన్ గాని ఎక్కువవుతుందని జెప్పేసి అనలిస్ట్‌లు అనేది మనకు బై రేటింగ్ ఇచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆదిత్య బిర్లా అరౌండ్ 900 అనేది బై రేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్టస్ హౌసింగ్ ఫైనాన్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 320 ఉంది. అండ్ అరౌండ్ 11 అనలిస్ట్ అనేది బై రికమెండేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 10 అనలిస్ట్ అనేది బై రేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి అరౌండ్ 28 అనలిస్ట్ అనేది బై రికమెండేషన్ అనేది చెప్తున్నారన్నమాట. సో, మీ ఎన్‌బీఎఫ్‌సిలో ఇంకా అప్‌కమింగ్ 3 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మీకు మీ పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవాలంటే యూ కెన్ యాడ్ దిస్ 4 స్టాక్స్ అన్నమాట. యూ కెన్ పిక్ ఫ్రమ్ దిస్ 4 స్టాక్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో అనలిస్ట్ అనేది చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ మనకి లాస్ట్ 6 మంత్స్‌లో ఎలా ఉంది, లాస్ట్ 1 అండ్ 3 ఇయర్స్‌లో ఈ స్టాక్స్ ఎలా పెర్ఫార్మ్ చేశాయని కూడా చూడొచ్చు. అండ్ నిఫ్టీ 500 కూడా ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది కంపారిటివ్‌లీ స్టాక్స్ అనేది కూడా మనకి ఈ ఇమేజ్ ద్వారా అర్థం చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాంకింగ్ గేట్స్ మానిటరింగ్ పాలిసీ టు బూస్ట్ ఐటీ స్టిల్ లాగ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఇచ్చారు మనకి ట్రెండ్ మ్యాప్‌లో. సో, ట్రెండ్ మ్యాప్‌లో రీసెంట్ ఇయర్ 2025లో బ్యాంక్స్ అనేది చాలా బెటర్ పెర్ఫార్మింగ్స్ అనేది చూసుకోవచ్చు. అరౌండ్ ఈ ఇయర్‌లో 12.5% అనేది రిటర్న్ డెలివరీ చేసింది. వేరాస్ ఐటీ రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీకి సంబంధించింది చూసుకున్నట్లయితే అరౌండ్ 10%, 10.5% అనేది నెగెటివ్ రిటర్న్స్ అనేది డెలివరీ చేయడం జరిగింది. ఈ ట్రెండ్ మ్యాప్ ద్వారా మనం సింపుల్‌గా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సో, మీకు టైమ్ టు టైమ్ ఎవ్రీ ఇండస్ట్రీ గాని, ఎవ్రీ సెక్టార్స్ గాని కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. కీప్ ఆన్ సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతుందనమాట. ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్‌కి మనీ అనేది ఫ్లో అవుతుంది. సో, ఆ ఫ్లో రిలేటెడ్‌గా మనకి డైవర్సిఫికేషన్ చేసుకోవాలి కంపల్సరీ. మీకు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ గాని డైవర్సిఫికేషన్ చేసుకున్నట్లయితే మీ పోర్ట్‌ఫోలియోలో ఓవర్ ద లాంగ్ టర్మ్ మీకు బెటర్ రిటర్న్స్ అనేది మీకు యావరేజ్‌గా మీకు పోర్ట్‌ఫోలియోలో మీరు చూడొచ్చనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఎందుకంటే ఇది మీకు ఫ్రీగా ఎక్కడ అవైలబుల్‌లో ఉండదు. ఓన్లీ మన ఛానెల్‌లో మీకు అనాలిసిస్ చేసి వితిన్ 10 మినిట్స్‌లో మీకు కంటెంట్ తీసుకొస్తున్నా కాబట్టి కంపల్సరీ మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.